సో మనకి ఈనాడులో యాజ్ పార్ట్ ఆఫ్ ద సెంట్రల్ అలొకేషన్ టు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ హైవేస్కి ఇస్తున్న దాంట్లో బెంగళూరు హైవే నుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది. అంటే ఏకంగా డైరెక్ట్గా 12 లేన్ హైవే చేస్తాము హైదరాబాద్ నుంచి టువర్డ్స్ విజయవాడ టువర్డ్స్ బెంగళూరు హైవే అంటున్నారు. సో ప్రస్తుతానికైతే 4 లేన్ ఉంది, 6 లేన్ అక్కడక్కడ ఎక్స్పాన్షన్స్ జరుగుతున్నాయి. సో వర్క్స్ అయితే నడుస్తున్నాయి. దీన్ని డైరెక్ట్గా 12 లేన్ చేస్తామన్నది. 12 లేన్ అనేది ఇవాళ రేపు అయిపోదు, ఇట్ విల్ టేక్ అనదర్ 15-20 years మేబీ. బట్ 12 లేన్ చేస్తారా చేయరన్నది పక్కన పెడితే, ఇప్పుడు ఆ హైవేలో బెంగళూరు హైవేలో రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, అరౌండ్ 15-20 years బ్యాక్ నుంచే అక్కడ మార్కెట్ అనేది ఉంది. ఐ రిమెంబర్ 2004-05 నుంచి ఉంది అక్కడ మార్కెట్, రియల్ ఎస్టేట్ మార్కెట్. సో లాస్ట్ 15 yearsలో కూడా పెద్దగా దాంట్లో అంటే ప్రైస్ పెరిగింది అని చెప్తున్నారు, కానీ ట్రాన్సాక్షన్స్ జరిగినట్టయితే పెద్దగా అనిపించట్లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ యూ కెన్ షేర్. సో ఈ టైంలో ఇప్పుడున్న దాంట్లో చూసుకుంటే, ఇప్పుడు టైంలో శంషాబాద్లో ప్రైస్ చూసుకుంటే లాస్ట్ అంటే షాద్నగర్లో మార్కెట్ స్టార్ట్ అయినప్పటికీ ఇక్కడ దానికి శంషాబాద్లో 50,000 per square yard ఉంది. హెచ్ఎండిఏలో అంటే హౌసెస్ కట్టుకునే లాంటి ప్రాపర్టీస్ చెప్తున్నాను నేను. సో 50,000 rupees per square yard ఉంది. అలాగే ఈ షాద్నగర్ హైవేలో కొత్తూరులో అరౌండ్ 20,000, షాద్నగర్లో అయితే అరౌండ్ 15-20,000 డిఫరెంట్ ప్రైజెస్ నడుస్తున్నాయి. సో బట్ షాద్నగర్కి ఒక టైం అయితే వస్తుంది డెఫినెట్గా చూడబోతే. సో ఈ శంషాబాద్ గ్రో అవ్వడము ప్లస్ షాబాద్ నుంచి ఇండస్ట్రియల్ కారిడార్ అనేది ఎక్స్పాండ్ అవ్వడము, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద డేటా సెంటర్స్ నుంచి పెద్దగా ఎంప్లాయ్మెంట్ వస్తుందని నేను చెప్పలేను. బట్ ఈ కైండ్ ఆఫ్ ఇండస్ట్రియల్ కారిడార్ అనేది దీనికి ఈ రోడ్డుకి మనం చెప్పుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ 5 years నెక్స్ట్ 10 yearsలో చూసుకుంటే డెఫినెట్గా షాద్నగర్ అనేది క్లిక్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంది. ఎందుకంటే శంషాబాద్కి అరౌండ్ 25-30 minutesలో రీచ్ అవ్వచ్చు, అండ్ ఇటు షాబాద్కి అరౌండ్ 15-20 minutesలో రీచ్ అవ్వచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి దీనికి. సో కమింగ్ బ్యాక్ టు ద న్యూస్, సో 12 లేన్గా చేస్తున్నారు అంటున్నారు. ఎప్పుడు అవుతుంది ఏంటనే చూద్దాము. ఇంకా రాయలసీమ రీజియన్లో కూడా ఉన్న ఏపీ కూడా విల్ బి గెటింగ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్ రోడ్ అని చెప్తున్నారు. సో బట్ ఓవరాల్గా షాద్నగర్లో కొన్న వాళ్ళు అయితే ఇప్పటికిప్పుడు మీరు రీసేల్ చేస్తే పోదు, అలాగని చెప్పేసి తక్కువ ప్రైసెస్కి అమ్ముకోకండి. నెక్స్ట్ 4 years 5 yearsలో డెఫినెట్గా షాద్నగర్ మార్కెట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్. జనరల్గా రియల్ ఎస్టేట్ గవర్నమెంట్స్ ప్రకారం చేంజ్ అవుతూ ఉంటుంది, కానీ షాద్నగర్ మార్కెట్ ఇట్స్ లైక్ ఏ డీసెంట్ స్టాక్ లాగా. అంటే ఎక్కడ కూడా చేంజెస్ ఫ్లక్చువేషన్స్ కాకుండా ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది ప్రైజు. కర్వ్ కూడా ఎప్పుడు ఎక్స్పోనెన్షియల్గా ఉంటుంది. సో డెఫినెట్గా ఒక 4-5 yearsలో బికాస్ ఆఫ్ షాబాద్ ఇండస్ట్రియల్ కారిడారు, బికాస్ ఆఫ్ శంషాబాద్ డెవలప్మెంటు, ఈవెన్ ఈ మధ్యలో కొత్తూరులో కానీ అక్కడక్కడ మన మై హోమ్ స్మార్ట్ సిటీ అని కూడా ప్లాన్ చేస్తున్నారు. సో ఈ గ్యాప్లో ఎక్కడైనా ఒక టౌన్షిప్ వచ్చింది అనుకోండి, లైక్ ఫ్రమ్ బిగ్ బిల్డర్స్ ఇప్పుడు అంతా టౌన్షిప్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. సో అలాంటి టౌన్షిప్స్ ఏమైనా రాగలిగితే 100 acres 200 acres టౌన్షిప్స్ ఏమైనా రాగలిగితే డెఫినెట్గా ప్రైజెస్ అనేది ఇక్కడ అప్రిషియేట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. సో దిస్ ఈజ్ ద అప్డేట్. థ్యాంక్ యూ.